సింహగిరి క్షేత్రంలో ప్రకృతి సిరి ఆరోగ్యకరమైన రుచుల కలయికతో శబల భోజనాల పండగ అత్యంత వైభవంగా జరుగుతోంది. సింహాచలం గోశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవం సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన చిరుధాన్యాలు, స్వచ్ఛమైన దేశీ ఆవు పాలతో సిద్ధం చేసిన వంటకాలను ఇక్కడ భక్తులకు వడ్డిస్తున్నారు. రసాయనాలు లేని ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందస్తుగా ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ అచ్చమైన ఆర్గానిక్ రుచులను ఆస్వాదించవచ్చని నిర్వాహక బృందం స్పష్టం చేసింది. పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తున్న ఈ వేడుక ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునేవారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. జీవితానికి కావాల్సిన అన్నిటిని బ్యాక్ టు రూట్స్, మళ్ళీ మన మూలాలకు వెళ్లి అమృత తుల్యమైనటువంటి ఆహారం, ఏ ఎరువులు పురుగు మందులు వేయకుండా పండించినటువంటి ఆహారాన్ని ఇక్కడే వండించి మనందరికీ వడ్డించి ఉచితంగా ఆ రుచులు చూపించి అవన్నీ పండించినటువంటి రైతులతో మనకి పరిచయాలు చేసి, కేవలం ఆహారం పండించిన వాళ్లే కాకుండా చక్కగా నువ్వుల నూనెని చక్కగా తయారు చేసేటువంటి ఎద్దుగానుగులు, మేదరులు, కొమ్మరిలు, అలా వృత్తి విద్యలు అన్ని కూడా పిల్లలకి ఇక్కడ ఇలాంటి ఉంటాయని తెలియజెప్పేటువంటిది. ఎన్నో స్టాల్స్, నేచురల్ ఫార్మింగ్ నుంచి వచ్చినటువంటి వస్తువుల యొక్క స్టాల్స్ ఈ భూమిని కాపాడుకుని, భూమిని కలుషితం చేయకుండా, పొల్యూషన్ లేకుండా మనం బతకడానికి కావలసినటువంటి జీవనానికి ఏమేమి కావాలో అవన్నీ నేర్పించేటువంటి జీవనోత్సవం ఇక్కడ నడుస్తోంది. ఇంకా రేపు ఎల్లుండి అంటే శనివారం ఆదివారం కూడా జరగబోతోంది. మీరందరూ వచ్చి ఈ ఆహారాన్ని రుచి చూసి, ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాలు వింటూ, ఈ స్టాల్స్ అన్ని చూస్తూ, ఈ వర్క్ షాప్స్ లో పాల్గొంటూ మీ జీవితాన్ని నా పేరు వాగ్దేవి. నేనైతే విజయనగరం నుంచి వచ్చాను ఈ మేళాకి, సబ్లా మేళాకి. ఇక్కడ మనకి ఏంటంటే పాతకాలం నాటి ధాన్యాలతో ఫుడ్, ఈ ఫుడ్ తింటే ఎటువంటి బీపీ, షుగర్ అలాంటివి ఏమి కూడా రావు. చాలా ఆర్గానిక్ ఫుడ్ అన్నమాట. చాలా చాలా బాగున్నాయి వంటలు. రోజు తినే ఆహారం కన్నా ఈ ఆహారం అయితే చాలా టేస్ట్ గా ఉంది. చాలా బాగుంది అనమాట. అసలు కొంచెం తిన్నా సరే, ఎక్కువ తిన్నా సరే తిన్నట్టు కూడా అనిపించలేదు. చాలా టేస్ట్ గా ఉంది. సో చాలా రకాల పిల్లలకి చూపించడానికి కూడా బాగుంటుంది. చాలా ఇది మేము మొదటిసారి రావడం సార్ ఇక్కడ. అంటే మన పాతకాలం, పురాణ కాలం నాటువంటి పిల్లలకి ఇలాంటివన్నీ తెలిసే విధంగా ఏర్పాటు చేశారంట. ఇప్పుడు పిల్లలకి అయితే తెలీదు, మాకు కూడా తెలీదు. మా తాతల కాలం నాటివన్నీ కూడా ఇప్పుడైతే చూస్తున్నాం. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో అంటే ప్రకృతి ప్రేములకి ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా విజిట్ చేయాలంటే చేయండి, ఇక్కడికి వచ్చి. చాలా బాగుంది. పిల్లలు తీసుకురండి. బయట సినిమాలకి వాటికి కాకుండా ఇలాంటివి చూపిస్తే పిల్లలకు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది. థ్యాంక్ యూ.